అందరికీ నమస్కారం. 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి, మెగా ఫ్యాన్స్కి అందరు కూడా నా శిరసా నమస్కారాలు. పెద్దలు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నా రాజకీయ గురువు అయిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు సార్. పెద్దలు మనోహర్ గారు, నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మనోహర్ గారికి, నా తోటి జనరల్ సెక్రటరీస్కి, తర్వాత అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మహిళలకి, అందరికి కూడా లీడర్స్కి నేను శిరసా వందనాలు. ఇక్కడ ఇప్పుడే చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడితే పండగ వాతావరణం ఎంత బాగా కనిపిస్తుందంటే, ఒక్క 180 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలకి మన ఇంత పండగలా ఉంది కదా. ఒక్క పిలుపుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి మనందరికి కూడా ఒక మాట్లాడితే పండగ కాదు, రోజు దసరానే, రోజు దీపావళి, తొందరలో వచ్చేది అదే. మనం చూద్దాం, తొందరలో పండగ వస్తుంది, మనందరం కొంచెం ధైర్యంగా ఉందాం. ముందు కొన్ని విషయాలు, ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర నుంచి కొన్ని ఏంటంటే గులాబీ తుఫాన్ విషయంలో కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాను, మన అధ్యక్షుల గారికి కొంచెం చూపిద్దామని. చాలా సఫర్ అయింది సార్, అది దానికి సంబంధించి కొన్ని మీకు డేటా తీసుకొచ్చాను. అలాగే మనందరం కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అదే త్రాచు పాము అయితే, అదే కట్ల పాము అయితే దాని మూలాలు తెగ్గొట్టాలి. అది మన జన సైనికులు, జనసేన నుంచే సాధ్యం. అందరం కూడా అదే ధ్యేయంతో పని చేయాలి. మనలో మనకి ఎన్ని ఉన్నా మనందరం కూడా ఒకే ఆలోచనతో వెళ్ళాలి. అది మన ఆలోచన. తప్పకుండా మన నాయకుడిని, సీఎం కాదు, తప్పకుండా ఆయన పెద్ద పదవులే వస్తాయి, అది మనలోనే ఉంది. మనం చేయాల్సిన బాధ్యత మనలో ఉంది. ఇంకా ఊరూరు మనం వెళ్ళి, ఇందాక మనోహర్ గారు కొన్ని విషయాలు చెప్పారు, క్షేత్రస్థాయిలో మనం కొట్లాడాలి. నేను ప్రత్యేకించి విజయనగరం నుంచి మొదలుపెట్టిన ప్రయాణంలో మీకు చెప్పాల్సింది, ప్రతి ఆదివారం ఊరు జనసేన, జనంలో జనసేన అని చెప్పి ఒక టెంట్, ఒక స్టాల్ వేసుకొని ఊర్లో తీసుకొని ఏంటంటే డేటా తీసుకుంటున్నాను. ఎవరికి పెన్షన్ రావడం లేదు, ఎవరికి రేషన్ కార్డ్స్ రావడం లేదు, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తీసి గ్రీవియన్స్ సెల్ సోమవారం అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇస్తున్నా. ఈ విధంగా నా ప్రయాణం మొదలుపెట్టి చాలా బాగా స్పందన వచ్చింది. మనం చేయాల్సింది మన స్ట్రెంగ్త్ ఏంటంటే మన నిజాయితీయే మన స్ట్రెంగ్త్. జనసేనలో ఉండడం, జనసేనానితో ఉండడమే మన స్ట్రెంగ్త్ అనుకొని మనం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ చెప్తున్నా. అదేవిధంగా మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, మనం చేసే ఈ ప్రయాణంలో ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాం, ఎంత రాజకీయ ప్రక్షాళన తీసుకురాగలుగుతున్నాం అన్న ధ్యేయంతో మనం వెళ్ళాలి. ఇంకా ఇందాక పెద్దలు అన్నారు, కరోనా వైరస్ కంటే ఘోరంగా ఉంది, కొన్ని కోవర్ట్లు పరిపాలన కొంతమంది జరుగుతుందని. అది చాలా కరెక్ట్. అది ఎందుకంటే మనలోనే ఉన్నారు కొంతమంది, ఎలాగైనా జనసేన వస్తుందని అందరికీ అర్థమైంది. కోవర్టులుగా ఉండి మన గ్రూపుల్లోనే నువ్వే నాయకుడివి, నీకున్న నాయకుడు సరైనోడు కాదు, లోకల్ కాదు, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ పెట్టి రెచ్చగొడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మనం రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. ప్రశ్నిద్దాం, సమస్య మీద ప్రశ్నిద్దాం, సమస్య మీద మాట్లాడదాం, సమస్య గురించి సొల్యూషన్ తెద్దాం. అదే ఆలోచించండి. ఉన్న లీడర్షిప్ని చెడగొట్టొద్దు మనం. అది అందరం గమనించుకొని అందరం కూడా ఆ విధంగా ఫైట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు అసలే జస్ట్ బ్రీఫ్గా నేను చెప్తున్నాను సార్, వీర మహిళలందరి తరపు నుంచి మీకు నేను ఒకటి, అందరు కూడా నాతో రిక్వెస్ట్ చేశారు. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న 4-5 రోజుల నుంచి జరుగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో, అందరి తరపు నుంచి కూడా నేను ఒక మాట చెప్దాం అనుకున్నా. స్త్రీలంటే ఎంతసేపు అంట్లు తోముకోవడం, చీపురుతో ఊడవడం, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నారు. మేము చీపురు తిరగేసి కొట్టే వైసీపీ నాయకులందరూ అద్దరు కొట్టారు. ఇంకొకటి సార్, మేము ఉతికి ఆరబెట్టి గంజి కూడా పెట్టి ఇస్త్రీ చేసేస్తాం. అది ముందు మీ దగ్గరికి వచ్చే ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలి. అది మేమందరం జనసేన నుంచి మేము ఇచ్చే పిలుపు సార్. అది
అసలు ఒక్కొక్కళ్ళకి చెప్తుంటే అసలు నాకు ఎలా ఉందంటే వెళ్ళి వీళ్ళకి అంటే నల్ల కోట్ అయితే తీశాను, తెల్ల బట్ట వేసాను, కానీ లోపల ఉన్న బాధని మీకు చెప్పుకోలేకపోతున్నాం సార్. మేము అందరం కూడా మీ పిలుపు గురించి వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్కడికి ఏ గుణపాఠం చెప్పి ఎలా మాట్లాడాలో చేయాలని చూస్తున్నాం. నాకు మాటలు కూడా రావడం లేదు, అంత కోపంతో అంత దీంతో ఉన్నాం సార్. వీర మహిళలు ఒక్కరు చాలు సార్. 13 జిల్లాల నుంచి మీరు అన్నారు కదా, అంటే అది ఎలక్షన్ దీని విషయంలో అయినా మేము బిందువుగా మారి బిందువుగా మొదలై సింధువుగా మారి ఒక ప్రవాహంగా మేము వెళ్ళి కొట్టుకెళ్తాం సార్. వీళ్ళందరినీ కూడా మీ ఆదేశాల గురించి వెయిట్ చేస్తున్నాం సార్. జై జనసేన సార్.